హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఫస్ట్ యూనిట్లోని సాంఘిక శాస్త్రం వివిధ విభాగాలు అనే ఫోర్త్ టాపిక్ అయితే నేర్చుకున్నామండి. ఇందులో మనకు వివిధ విభాగాలు అంటే ఏం లేదండి. జాగ్రఫీ మనకు ఎలా ఉంది, హిస్టరీ, అలాగే పాలిటీ గురించి, సివిక్స్, నెక్స్ట్ ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ గురించి 1 by 1 డీటెయిల్గా నేర్చుకుందాం. చాలా చిన్న టాపిక్ అండ్ వెరీ యూస్ఫుల్ టాపిక్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సో ఇప్పుడు మీకు అది మీరు పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా ఐ డోంట్ నో, బట్ ఏంటంటే మనకు టెట్ ఎప్పుడు వస్తుంది, డిఎస్సి ఎప్పుడు వస్తుంది, అండ్ ఈ క్లాసు పర్టికులర్గా ఎస్టీటీ వాళ్ళకా లేకుంటే ఎస్సీఏ వాళ్ళకా అనేసి చాలామంది అడిగారు. ఇది ఇద్దరికీ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా డీటెయిల్గా మీకు నోట్స్లో ఎక్కువ లెంగ్త్ లేకుండా ఓన్లీ మనకు బిట్టు ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు, ప్లస్ ఏ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా నోట్స్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రేపు నేను ప్రిపేర్ చేస్తానండి. సో ఈ 3 టాపిక్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఉన్నాయి, వాటిని చూడండి. ఎందుకంటే డైరెక్ట్ మనము బోధన పద్ధతులు, ఈ ఆశయ లక్ష్యాలు నేర్చుకోవడం కంటే బేస్ నుంచి నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే, కింది స్థాయి నుండి. అసలు మనకు సోషల్ స్టడీస్ అనేది ఏ విధంగా వచ్చింది, ఎవరు ఏ నిర్వచనాలు చెప్పారు, దాని స్వభావం ఎలా ఉంటుంది, అందులో ఎన్ని విభాగాలు ఉంటాయని దాని గురించి చూసిన తర్వాతే ఈ ఆశయాలు లక్ష్యాలు స్పష్టీకరణ అనేది చూడాలి. ఆల్రెడీ మనకు గత డిఎస్సిలో 2 బిట్లు వచ్చాయండి. ఈ 2 టాపిక్స్ మీద 2 బిట్స్ వచ్చాయి. సో ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. సో వీడియోని మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ రాసుకునే పంచాయతీ పెట్టుకోకుండా ఇదే వీడియోని కొంచెం పాజ్ చేసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రాసుకునే పంచాయతీ పెట్టుకుంటే మాత్రం ఇంకా రాసుకుంటూనే ఉంటాం మనం, అవునా కదా అండి. సో రాసేటప్పుడే నిదానంగా నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా నోట్స్ అయితే రాసుకోండి. ఇది వచ్చేసి నేను ఇలా చేసిన వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో. సో టాపిక్ ఏంటి మనకి ఈరోజు, సాంఘిక శాస్త్రం వివిధ విభాగాలు. టాపిక్ ఏంటండి ఇక్కడ, సాంఘిక శాస్త్రము వివిధ విభాగాలు. కొంచెం కోల్డ్ చేసింది, కొద్దిగా వాయిస్ అండ్ బేస్ అనేది ఉండదండి. సో జాగ్రఫీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని విభాగాలు ఉంటాయి సోషల్ స్టడీస్ అంటేనే, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, అంతే. దాంతోపాటు సోషియాలజీ ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ జియోగ్రఫీ అనేది మనకు, జియో అంటే ఏంటి, భూమి, గ్రఫీ అంటే వర్ణన. సింపుల్గా చెప్పాలంటే భూమి గురించి వర్ణించేదే భూగోళ శాస్త్రం అంటారు. భూమిని గురించి వర్ణించేదే భూగోళ శాస్త్రం. జియో అంటే ఏంటండి, భూమి. గ్రఫీ అంటే వర్ణన. భూమి వర్ణన అంటే భూమి గురించి వర్ణించేది భూగోళ శాస్త్రం అనేసి అంటారు. సకల శాస్త్రాల సమ్మేళనమే భూగోళ శాస్త్రం అనేసి ఇమ్మాన్యుయల్ కాంట్ అన్నారు. సకల శాస్త్రాల సమ్మేళనమే భూగోళ శాస్త్రము అనేసి ఇమ్మాన్యుయల్ కాంట్ అన్నారండి. ఇది వీనక ఇచ్చిన నిర్వచనము. జాగ్రఫీ ఈస్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్పింది ఎవరంటే మనకు ఇమ్మాన్యుయల్ కాంట్ అండి. ఇమ్మాన్యుయల్ కాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము అసలు జాగ్రఫీ ఎట్లా మనకు ఏంటి అనే దాని గురించి చూసుకుంటే, ఫస్ట్ మనం నైసర్గిక స్వరూపమే తీసుకున్నామండి. అందులో నైసర్గిక స్వరూపంలో హిల్స్ వస్తాయి, వాటర్, ఇలా అన్నీ వస్తాయి మనకు భూగోళ స్వరూపం నుండి. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని శీతోష్ణ స్థితి ఉంటుంది. శీతోష్ణ స్థితి వల్ల వర్షపాతాల వల్ల అడవులు. సో ఈ అడవులు ఎక్కువ ఉండడం వల్ల మృత్తికలు ఏర్పడము. దీనివల్ల వ్యవసాయం కన్నా కావాలంటే నీటిపారుదల ఉండాలి. ఈ నీటిపారుదల వల్ల జల విద్యుత్ శక్తి ఉంటుంది. జల విద్యుత్ శక్తి వల్ల పరిశ్రమలు. సో ఈ పరిశ్రమలు ఏర్పాటైన వల్ల దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి, మనకి జాగ్రఫీ కిందికే వస్తాయి. సో జాగ్రఫీ ఇస్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని ఎవరన్నారంటే ఇమ్మాన్యుయల్ కాంట్. ఇది మనకు జియోగ్రఫీ గురించి ఇన్ఫర్మేషన్. మరి హిస్టరీ గురించి చూద్దామా. హిస్టరీ పితామహుడు ఎవరు మనకు, హెరోడోటస్ అండి. వెరీ ఇంపార్టెంట్ కదా ఇది, మనకు లాస్ట్ ఇంటర్మీడియట్లో కూడా మనం చూసాము, స్టార్టింగ్లోనే ఉంటుంది, అవునా. హిస్టరీ పితామహుడు ఎవరు, హెరోడోటస్. ఈ హిస్టోరియా గ్రీకు పదం నుండి వచ్చింది, అవునా. మన గ్రీకు పదం నుండి వచ్చింది హిస్టోరియా అంటే ఏంటి, పరిశోధించడము అన్వేషించడమే హిస్టోరియా అంటేనే
గ్రీకు పదం నుండి వచ్చింది. పరిశోధించడము లేదా అన్వేషించడము అంటే ఏంటి? ఇక్కడ ప్రాచీన యుగానికి సంబంధించిన ఏవైనా సరే అంశాలు కానీ, మధ్యయుగానికి సంబంధించిన అంశాలు కానీ, ఆధునిక యుగానికి సంబంధించిన అంశాలు, సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి కదా, మన వివిధ రకాల మూలాధారాలు బేస్ చేసుకొని తెలుసుకుంటాం. లైక్ మనకు టీ అనేది ఎలా ఏర్పడింది, సో ఈ రాజు మనకు ఫలానా ఉండేవారు, సో ఇలా వాటి యొక్క మూలాధారాలను బేస్ చేసుకొని ఆధారంగా తెలుసుకుంటూ ఉంటాం మన యొక్క చరిత్రను. హిస్టరీ అనే పితామహుడు హెరోడోటస్. ఈ హిస్టరీ అనేది గ్రీకు పదం నుండి వచ్చింది. హిస్టరీ అంటే ఏం లేదు, పరిశోధించడం, అన్వేషించడము. సో ఇది మనకు చరిత్ర గురించి ఇన్ఫర్మేషన్. సో మీకు ఇప్పటికీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నానండి, టెట్ డిఎస్సి ఎప్పుడు వస్తుందా అని క్వశ్చన్ పాయింట్ ఆఫ్ నుండి తీసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో తలుచుకుంటే బాధ తప్ప మరేం చేయలేమండి. సో ఇప్పటికీ మనం చేసిన మిస్టేక్స్ని ఒకసారి గుర్తు చేసుకొని 80+ అబవ్ వస్తేనే మనం జాబ్లో నిలబడతాము, దానికి ఎంత కష్టమైనా నేను అనుభవిస్తాను అని అదొక్కటి పెట్టుకొని చదవండి. ఇదే అని కాదు, ఏదైనా సరే మీ దగ్గర ఉండే సోర్స్ లైక్ అదర్ వీడియోస్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకుంటే యాప్స్ కానీ, సో దేనిని వదిలేయకండి. ఒక పక్క మనము ఇంట్లో వర్క్స్ కానీ, ఏదైనా వర్క్, పర్సనల్ వర్క్స్ కానీ, ఫినాన్షియల్ పరంగా అన్నిటినీ కూడా మైండ్లో క్యాల్కులేట్ చేసుకొని ప్రిపరేషన్ని కూడా కొంచెం టైం తీసుకొని చదవండి. ఓకేనా? నెక్స్ట్ సివిక్స్ అండి. సివిక్స్ అనే ఆంగ్ల పదము సివిటాస్ అనే లాటిన్ పదం నుండి అయితే వచ్చింది. సివిక్స్ అనే ఆంగ్ల పదము సివిటాస్ అనే లాటిన్ పదం నుండి అయితే వచ్చింది. మరి సివిటాస్ అంటే ఏంటి? ఇక్కడ నగరము, పురము అంటే నగరంలో ఉండే వాళ్ళనే పౌరులు అంటారనేసి అనేవాళ్ళు ఇంతకుముందు. సివిటాస్ అనే లాటిన్ పదము, సివిటాస్ అంటే నగరము లేదా పుర. పౌరుడికి సంబంధించిన విధులు, హక్కులు, బాధ్యతలు, వివిధ సంస్థల గురించి చర్చించడమే ఈ సివిటాస్, నాకు సివిక్స్. రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరండి? అరిస్టాటిల్. రాజనీతి శాస్త్రం పితామహుడు. ఇంతకుముందు మనకు పౌరశాస్త్రం అనేవాళ్ళు, బట్ వచ్చేసి రాజనీతి శాస్త్రం కిందికి అయితే వచ్చింది. మరి రాజనీతి శాస్త్రం పితామహుడు ఎవరు ఇక్కడ? అరిస్టాటిల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్స్ని ఆంగ్ల పదం ఓకియోనామస్ గ్రీకు పదాల నుండి అయితే గ్రహించాడు. ఓకియోనామస్ గ్రీకు పదాల నుండి గ్రహించబడ్డారు. ఓకియో అంటే ఏంటండి? గృహము. ఓకియో అంటే గృహము, నామస్ అంటే నిర్వహణ. మానవుని యొక్క ఆర్థిక కార్యకలాపాలను, మానవుడు ఎదుర్కొనే వంటి ఆర్థిక సమస్యలను, ఉత్పత్తి సాధనాలు, వాటికి వచ్చే ఫలితాలను స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ చర్చించడం జరుగుతుంది ఎకనామిక్స్లో. మానవుని యొక్క ఆర్థికం అంటేనే ఎకనామిక్స్. ఆర్థిక కార్యకలాపాలను ప్లస్ తను ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఉత్పత్తి సాధనాలు, సో వాటికి వచ్చే ఫలితాలు స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ చర్చించడం జరుగుతుంది. మరి ఈ అర్థశాస్త్ర పితామహుడు ఎవరండి? కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పచ్చు మనం, బట్టి చదివి ఇంటర్మీడియట్ లాస్ట్కి కొంచెం కూడా రాలేదు, అవునా? సో ఈ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. సంపద నిర్వచనాన్ని నిర్వచించింది ఈ ఆడమ్ స్మిత్. ఆయన అర్థశాస్త్ర పితామహుడు అనేసి కూడా ఈయనను అంటారు, ఆడమ్ స్మిత్ని. రాబిన్స్ వచ్చేసి కొరత నిర్వచనము. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్షల్స్ వచ్చేసి శ్రేయస్సు అనే దానికి నిర్వచించారు. షామిల్సన్ వచ్చేసి అభివృద్ధికి సంబంధించిన శాస్త్రంగా ఎకనామిక్స్ను నిర్వచించడం జరిగింది. రాబిన్స్ వచ్చేసి కొరత, మార్షల్ వచ్చేసి శ్రేయస్సు, షామిల్సన్ వచ్చేసి అభివృద్ధికి సంబంధించిన శాస్త్రంగా ఈ అర్థశాస్త్రంను నిర్వచించడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సమాజ శాస్త్రం. దీనినే మనం సోషియాలజీ అంటారు. ఈ సోషియాలజీని పితామహుడు ఎవరండి? ఆగస్ట్ కాంటే. సో ఈ ఆగస్ట్ కాంటే అనేది పితామహుడు ఏ దానికంటే? సోషియాలజీకి. మానవ సమాజంలో భాగంగా ఉన్నటువంటి సంస్థలు, సామాజిక సమస్యలు, పరిణామం గురించి చర్చించడం అయితే జరుగుతుంది. ఇందులో సమాజంలోని ఆచారాలు ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, సామాజిక సమస్యలు, వాటి యొక్క నివారణ గురించి చర్చించడము జరుగుతుంది. దేనిలో? మనకు సమాజ శాస్త్రంలో. సో అర్థమైందా అండి? చాలా సింపుల్గా చెప్పేసాను. ఇంకా మీకు అర్థం చేసుకునేది ఇంకా మీ మీదికి వదిలేస్తాను నేనైతే. తెలియకపోతే రిపీటెడ్గా ఇంకోసారి నోట్స్ అయితే రాయండి, ఇంకోసారి చూడండి, ఓకేనా? సో ఇదండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానని. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ కూడా సోషల్ మెథడ్కి సంబంధించిన క్లాసెస్ అనేవి కంటిన్యూ వస్తూనే ఉంటాయండి.